హలో అండి అందరికీ. వెల్కమ్ టు సినిమా బండిల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ రివ్యూ వచ్చేసి 'ఆడు జీవితం' ది గోట్ లైఫ్. 'పృథ్వీరాజ్' స్టార్డ్ ఇన్ ఇట్. మూవీ అయితే 2 కూడా ఉంది. డెఫినెట్లీ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్ వాజ్ ఎ బ్రిలియంట్ యాక్టింగ్ బై 'పృథ్వీరాజ్' గారు. వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వైవల్ మూవీ. ఈ మూవీతో ఆయనకి ఆస్కార్ అవార్డు వచ్చినా రావచ్చు. సో, అలా ఉంది పర్ఫార్మెన్స్. సో, నాట్ ఓన్లీ పర్ఫార్మెన్స్, మూవీ మొత్తం కంప్లీట్ ఎండ్ టు ఎండ్ బాగా తీశారు. ఈ మూవీ కోసం 'పృథ్వీరాజ్' గారు చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే మైండ్ బ్లోయింగ్. సో, ఆయన యాక్టింగ్‌తో ఆల్మోస్ట్ నాకైతే ఏడుపొచ్చేసింది మూవీ చూసేటప్పుడు. ఇక స్టోరీ విషయానికొస్తే, నజీబ్ అనే వ్యక్తి కొంచెం డబ్బులు సంపాదిద్దామని గల్ఫ్ దేశానికి వెళ్తాడు. అలా వెళ్ళాక ఎలాంటి ఇబ్బందులు పడతాడు, మళ్ళీ ఇండియాకి తిరిగి ఎలా వస్తాడు అనే దాని గురించి ఉంటుంది. సో, ఈ స్టోరీ రాసింది బెనియన్ గారు. దీన్ని ఫస్ట్ నావెల్‌గా పబ్లిష్ చేశారంట. అది చాలా బాగా హిట్ అయింది. ఆ తర్వాత దీన్ని మూవీగా తీద్దామని డిసైడ్ అయ్యారు. ఈ మూవీని యాక్చువల్‌గా 2008లో స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఫిల్మింగ్ ప్రాసెస్ అనేది 2018లో స్టార్ట్ అయింది. అండ్ కంప్లీట్ అయింది మాత్రం 2023లో. సో, వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ప్రొడక్షన్ పీరియడ్ ఫర్ ఎ మలయాళం ఫిల్మ్. ఆల్సో ఎన్ ఇండియన్ ఫిల్మ్. ఆల్సో ఇది ఒక ట్రూ ఇన్సిడెంట్ అనమాట. ఇది నాట్ ఎ స్టోరీ. ఇది ఒక ట్రూ ఇన్సిడెంట్. ఇంకా నజీమ్ అనే వ్యక్తి ఇంకా కేరళలోనే స్టిల్ ఇంకా ఉన్నాడు. బతికే ఉన్నాడు. అపార్ట్ ఫ్రమ్ 'పృథ్వీరాజ్' గారు ఇంకా హీరోయిన్‌గా దీంట్లో 'అమలాపాల్' గారు యాక్ట్ చేశారు. సో, షీ ఈజ్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఇంకా 'కేఆర్ గోకుల్' అండ్ 'జిమ్మీ జీన్ లూయిస్' వీళ్ళిద్దరి యాక్టింగ్ కూడా 2 కూడా ఉంది. నాకైతే 'కేఆర్ గోకుల్' యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. ఇక టెక్నికల్ విషయాలకొస్తే సీజీఐ గానీ, ఎడిటింగ్ గానీ, సినిమాటోగ్రఫీ అండ్ సౌండ్ డిజైన్ చాలా బాగున్నాయి. అండ్ సాంగ్స్ అండ్ బీజీఎం కూడా ఏఆర్ రెహమాన్ గారు చాలా బాగా కంపోజ్ చేశారు. అండ్ ఫైనల్లీ బ్లెస్సీ ద డైరెక్టర్. మూవీ ఇంత బాగా రావడానికి కారణం హి ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అని చెప్పుకోవచ్చు. వాట్ ఎ డెడికేషన్! వాట్ ఎ డిటర్మినేషన్! మనం మామూలుగా రాజమౌళి గారే ఒక 3, 4 ఇయర్స్ తీస్తేనే వామ్మో! ఏంది ఇంత టైమా అని అనుకుంటాం. కానీ ఆల్మోస్ట్ 12-16 ఇయర్స్ అంటే ఇది నార్మల్ విషయం గాదు. ఖచ్చితంగా 'బ్లెస్సీ' అనే పేరు మూవీ ఇండస్ట్రీలో బాగా గుర్తుండిపోయే పేరవుతుంది. సో, ఇదండి నా రివ్యూ. నా రేటింగ్ వచ్చేసరికి 3.5 ఔట్ ఆఫ్ 5. మూవీ చూసాక మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.